రండి రూపురేఖలు మార్చుకోండి. రండమ్మ రండి, మీ ఫేసుని హీరోయిన్ లాగా చేసుకోండి. రండి రండి. ఏముంది మీ ఈ బ్యూటీ పార్లర్లో మీది మీ మొహం పండులాగా చేస్తారు. ఏ పండులాగా అంటే ఫేషియల్ చేయాలా? మాకు ఏదేదు, ఒక పండులాగా యాపిల్ లాగా చేయండి. నేనెంత ఎదవనో నాకే తెలియదు. బాగా తెలుసులేరా. దేవుడు అనేవాడు ఉంటే నాకు రోజు వస్తుందిరా. నేను తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా కనిపిస్తుంది. There is crocodile festival. గోకుడు పెడుతుంది. ఆహా లేదండి, లోపల ఉన్న మురికంతా బయటికి వస్తుంది, అందుకే మీకు అలా అనిపిస్తుంది. ఓ, నా లోపల మురికని తెలియపోతుందా? అవునమ్మా. అయిపోయిందమ్మా మీ మేకప్. అచ్చు పండులాగానే ఉన్నారు, చూసుకోండి. అద్దం ఇవాళ అద్దం ఉందిగా, చూసుకోండి. అచ్చం పండు. అదేంటండి, మీరే కదా యాపిల్ లాగా చేయమన్నారు. మీరు యాపిల్ లాగా చేయమంటే నేను స్ట్రాబెర్రీ, మ్యాంగో, పైనాపిల్ అలా అన్నీ చేశాను, చూసారా? బాగైందా? చెప్పినా వద్దే అంటే రావే వెళ్దాం దావే అన్నావు. ఇప్పుడు బాగైందా? యాపిల్ పండు కాదు, ఇక స్ట్రాబెర్రీ పండు కూడా ఉంది. మీ మమ్మీ దగ్గరకు ఉందా? డబ్బులేవి? ఆటలు కూడా ఇయ్యారు. ఎందుకు? ఇదేమన్నా మేకప్? మేకప్ ఇవి ఇదంతా వేసింది మేకప్ కాదా? కాదు, ఇదేమన్నా పండ మూతి ముఖం లాగానే. అన్ని పండు వేసిన ఫస్ట్ పైసలు. నీకు ఒక యాపిల్ పండు చెప్తే ఎన్ని ఫ్రూట్స్ వేసింది. నువ్వు చాలా మంచిగా కనిపిస్తున్నావు. దేంతో కొట్టాలా? బండరాయితో కొట్టాలనంట. మేడం ఏం చేసిన వాళ్ళకి అది మరి అన్నద పిల్లలకి అదే పెట్టుతున్న అన్నద పిల్లలకి పెడితే ఎంత మంచిగా వాళ్ళ ఆకలిని తీరుతాయి కదా, అందాలంటారు. ఆడవాళ్ళకైతే అస్సలు ఏందో వాళ్ళ ఇంట్లో పైసలు దొంగతనం చేసుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు. మంచిగా ఎందుకో ఇట్లానే కావాలి ప్రతి ఒక్కరికి. దేవుడిచ్చిన అందాన్ని ఉంచుకోండి, అది రుది ఇది రుది ఖరాబ్ చేసుకోకండి, లేకపోతే ఇలా ఉంటుంది. 2 రోజుల తర్వాత